పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క శ్రీ సభ 16వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాపరి తన మందను ఎలా మేపాలి, ఎలా వారితో ప్రవర్తించాలి అనేటువంటి అంశాల గురించి మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా అదే ఈరోజు సువిశేష పఠనంలో కూడా మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఈ రోజున ఉపమానమును అదేవిధముగా పాటలను మనము ధ్యానం చేద్దాం. ఒక రోజున ఒక భూస్వామి ఉన్నాడు. కొన్ని వందల ఎకరాలు ఆయనకున్నాయి. అనేక మంది నౌకరులు ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఆయన ఒకరోజు అందరితో పనిచేస్తున్న సందర్భంలో ఒక గెస్ట్ వచ్చాడు ఆయన దగ్గరికి. ఆ భూస్వామి దగ్గరికి ఒక చుట్టం వచ్చాడు. చుట్టం వచ్చి వస్తూ ఆయన దగ్గరికి ఒక బుట్టలో మర్యాదపూర్వకంగా ఆనాటి కాలంలో కోడి కూరను చక్కగా వండుకొని ద్రాక్ష రసమును ఒక బాటిల్లో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు అతిథిగా. ఇక ఆయన చాలా సంతోషించి ఒక నౌకర్ని పిలిచి ఈ బుట్ట తీసుకుని వెళ్ళి ఇంటిలో ఇవ్వమని చెప్పేసి అని అన్నాడు. అయితే భూస్వామి గారు తెలివిగా ఏం చేశారంటే, రేయ్, ఈ బుట్టలో పెట్టుంది, తర్వాత ఒక బాటిల్లో విషం కూడా ఉంది, కాబట్టి జాగ్రత్తగా నువ్వు దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళివు, జాగ్రత్తలో ఈ బుట్ట తీసావంటే పెట్ట ఎగిరిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. ఇక ఈ నౌకరి జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాడు. ఈయనకి మధ్యలో అనుమానం వచ్చింది, ఈ బుట్టలో ఏముంది చూడాలి అని చెప్పేసానని అనుకొని ఒక చెట్టు దగ్గర ఆగి మెల్లిగా మూత తీశాడు. మూత తీయగానే మంచి గుమాయిస్తూ వాసన, కోడి కూర వాసన వచ్చేసరికి ఒక ముక్క తిని చూద్దామని చూశాడు. చాలా టేస్ట్గా ఉంది. ఇక తినేసి పక్కన బాటిల్ ఉంది, తెలియకుండా ఉంటుందా, అది కూడా తాగేశాడు. శుభ్రంగా 2 ఖాళీ చేసుకొని ఇక చెట్టు కింద మొత్తం మైకంలో అక్కడే పడుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఈ భూస్వామి గారు ఇంటికి వెళుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి అనుమానం వచ్చింది. ఎవరన్నా ఒక వ్యక్తి తీసుకొచ్చాడు ఆ బుట్ట అంటే, తీసుకురాలేదండి అని చెప్పారు. ఈ వెంటనే అనుమానం వచ్చి ఈడు చేసి ఉంటాడని చెప్పేసి గబగబా మళ్ళీ 2-3 నౌకర్లను బట్టి ఆడెక్కడ ఉన్నాడో చూడండి అని చెప్పేసినప్పుడు ఆ చెట్టు దగ్గర వాడు గుర్రుగా నిద్రపోతూ ఉన్నాడు. ఇక లేపారు, లే అని లేపారు. లేపేసరికి అయ్యగారు అని చెప్పేసి అని అన్నాడు. ఏదిరా బుట్టేదిరా అంటే, అయ్యగారు మీరు చెప్పినప్పుడు నేను జాగ్రత్తగా బుట్టను తీసుకొని ఇంటికి వెళుతూ ఉన్నానండి. వెళుతూ ఉంటే కాలుకి రాయి తగిలి బుట్ట కింద పడ్డది. బుట్ట కింద పడి మూత పక్కకు పోయింది, పెట్ట ఎగిరిపోయిందండి. ఇక అయ్యగారి మాట నేను జవదాటినందుకు, మాట మీరినందుకు ఈ విషం తాగి చచ్చిపోదామని విషం మొత్తం తాగేశానయ్యా, నేను ఇంకా ఏదో బతికేమనండి, చచ్చిపోలేదు అని అన్నాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యుక్తిగా ఎదురు వాళ్ళ పట్ల ప్రవర్తించాలి. యుక్తిగా ప్రవర్తించినప్పుడు నౌకర్ల ఎడల మనము గొప్పగా దీవించబడతాం. వేషాలతోనూ మారు వేషాలతోనూ మనసులో ఒకటి పెట్టుకొని మనము ఎదురు వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటే కనిపెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి మనం నీతిగా నిజాయితీగా జీవించాలి. రెండవదిగా, ఒక దేవాలయాన్ని కొంతమంది కొన్ని లక్షలు పెట్టి కట్టారు. దేవాలయాన్ని చాలా సుందరంగా నిర్మించారు, చాలా బాగా కట్టుకున్నారు. ఆ తర్వాత దానికి పెయింటింగ్ వేయటానికి సిద్ధపడ్డారు. తెల్ల పెయింట్ వేద్దామని అనుకున్నారు. అయితే అక్కడ వాగ్వివాదం జరిగింది. కొంతమంది తెల్ల రంగు వద్దు, పసుపు కలర్ వేయండి బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. కాదు తెల్ల రంగే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని విభేదాలు తయారయ్యి సంఘస్థులు రెండుగా, ఆ యొక్క కమిటీ మెంబర్లు రెండుగా చీలిపోయారు.
చీలిపోయి తెల్ల రంగు వేయాలని వాడు కొంతమంది, కాదు పసుపు రంగు వేయాలని కొంతమంది. ఈ విధంగా వాళ్ళు నిశ్చయించుకొని గొడవలకు పూనుకొని సమస్యలు సృష్టించుకొని ఎవరికి వారుగా ఉన్నారు. మరి ఈ సమస్య ఎలా పరిష్కరించాలి, ఎలా గట్టెక్కుతుంది ఈ కార్యక్రమం అని చెప్పేసి ఆలోచన చేసి ఒక పెద్ద వ్యక్తిని పిలిచారు. ఒక పాస్టర్ గారిని, పెద్ద ఆయన్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన వచ్చారు. ఏంటి మీ సమస్య ఏమిటి అంటే, సారు పాస్టర్ గారు, అయ్యగారు, ఇదిగో దేవాలయాన్ని చక్కగా సుందరంగా నిర్మించుకున్నాము, ఇదిగో మేము తెల్ల రంగు వేద్దాం అనుకుంటే వద్దు, వాళ్ళు పసుపు రంగు వేయాలని చెప్పేసి అని అంటున్నారు అని అన్నారు. మళ్ళీ వీళ్ళని అడిగితే లేదండి పసుపు రంగు అయితేనే బాగుంటుంది, తెల్ల రంగు వద్దని చెప్పేసానని వాళ్ళు అంటున్నారు. ఈ విధంగా గొడవ అక్కడ కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ఆయన ఒకే మాట చెప్పారు నించొని, ఈ దేవాలయానికి తెల్ల రంగు వేయకండి, ఇదిగో పసుపు రంగు వేయకండి, నల్ల రంగు వేయండి అని చెప్పేసి అని అన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంది ఇలా మాట్లాడాడు, ఏంది ఇలా మాట్లాడారు ఏంది అయ్యగారని, నల్ల రంగు ఎట్లా వేస్తారు దేవాలయానికి అని చెప్పేసానని. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు, ఇంత చిన్న విషయాన్ని ఎంత వివాదము చేసుకొని, ఇంత గొడవలు చేసుకొని జీవించేటువంటి మీకు నల్ల రంగే కరెక్ట్, నల్ల రంగు వేయించుకోండి అని చెప్పేసి అని అన్నాడు. వాళ్ళందరూ కూడా ముఖాలు మార్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాన్ని కలిసికట్టుగా ముందుకు కొనసాగించినటువంటి వ్యక్తులు ఈ విధంగా సమస్యలు సృష్టించుకొని ఒకరి పెట్ల ఒకళ్ళు విరుద్ధాలు పెట్టుకుంటే సంఘాలు నాశనం అయిపోతాయి. అందుకే ఈ రోజున మొట్టమొదటి పట్టణంలో దేవుడు ఇర్మియా ద్వారా ఏమి చెబుతున్నాడు, ప్రభు మందను చెల్లా చెదురు చేసి నాశనం చేయు కాపరులు శాపగ్రస్తులు అంటాడు. కాబట్టి కాపరులు ఎలా ఉండాలి, మందకు మాదిరిగా మనం ఈ రోజున ఉండాలి. కాపరులు మందకు మాదిరిగా ఉండి మనము మందను చక్కగా మేపాలి. ఇంకా చెప్తాడు 23వ అధ్యాయం 2వ వచనంలో, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వహించటం లేదు, జాగ్రత్త వహించటం లేదు. నా ప్రజలను గూర్చి ఏదో వస్తున్నారులే పోతున్నారులే అన్నట్లుగానే మీరు జీవిస్తున్నారు. కాబట్టి నా ప్రజల పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున మనం వింటున్నాం మొట్టమొదటి పట్టణంలో. కాబట్టి మనం ఈ రోజున మంచిగా దేవుని ప్రజలను నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2వ వచనంలో, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపర్లను ఖండింపుము, యావే ప్రభుడనైనా నా పలుకులు ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు కాపరులారా మీకు అనర్థము తప్పదు, మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే కానీ నా మందలను మీరు సరిగా మేపటం లేదు. ఎంతటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు చూడండి దేవుడు ఇక్కడ యెహెజ్కేలు ద్వారా. మీరు నా మందలను మేపకుండా మీ కడుపు నింపుకుంటున్నారు కానీ నా మందని మీరు సరిగా మేపటం లేదు. ఆమోసు గ్రంథంలో ఇంకొక మాట, చక్కని మాట అంటాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో, దంతము పొదిగిన మంచాలపై పరుండి సోపాలపై ఆనుకొని కూర్చుండి లేదూడల గొర్రె పిల్లల మాంసములు మీకు అనర్థము తప్పదు. చూడండి ఎంతటి ఘాటైనటువంటి మాటను ఇక్కడ ఆమోస్ గారు పలుకుతున్నారు. మంచాలపై పరుండి సోఫాలపై చక్కగా ఆనుకొని కూర్చొని లేదూడల గొర్రె పిల్లల మాంసాలు మెక్కేటువంటి మీకు అనర్థాలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. తింటే తిన్నారు, పడుకుంటే పడుకున్నారు, కూర్చుంటే కూర్చున్నారు, కానీ మందను మనము సరిగా మేపాలి, మందను సరిగా మనము కాయాలి. అందుకే దేవుడు ఈ రోజున యేసుక్రీస్తు వారు సుశేషంలో మనకు ఏమి చెబుతున్నారు, యేసు పడవను దిగి జనసమూహాన్ని చూచి కాపర్లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరమును కలిగి వారికి అనేక విషయములను ఆయన బోధిస్తున్నారు. ప్రజలందరూ చెల్లాచెదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తులో కలిగింది. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో, నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే నేను పంపబడి తిని. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఇశ్రాయేలున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే నేను ఇక్కడ పంపబడ్డాను. కాబట్టి ఆ చెదరిపోయిన వాళ్ళందరినీ కూడా నేను ఒకటి చేస్తాను.
చెల్లాచెదరైన వాటినందరినీ కూడా నేను ఏకం చేస్తానని ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని ఈ లోకానికి మెస్సయ్యగా వచ్చాడు. ఇంకోటి మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో, కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని మీరు ప్రకటించండి అని కూడా శిష్యులకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చి పంపించాడు. గత వారంలో మనము దాని గురించి ధ్యానం చేశాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన చెదరిపోయిన గొర్రెల కోసం ఏకం చేయాలని ఆయన జీవించాడు. శిష్యులకు కూడా అదే చెప్పాడు, మీరు చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి, ఇది తప్ప మీరు ఏమి కూడా చేయొద్దు అని చెప్పి యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపించారు. పేతురు గారు అదేవిధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. 1వ పేతురు 1వ అధ్యాయము 1వ వచనంలో, యేసుక్రీస్తు అపోస్తలుడకు పేతురు పొంతు, గలితయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా యందు చెదరిపోయి వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది అని ఆయన మొదలుపెట్టాడు. ఆ యొక్క 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనంలో చెదరిపోయినటువంటి వారందరినీ, పొంతు, గలితయ, కప్పదొకియ, ఆసియా, బితునియా, వీళ్ళందరూ చెదరిపోయిన వారందరినీ కూడా ఏకం చేయటానికి, వలసదారులందరూ కూడా ఏకం చేయటానికి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, వారి కోసం రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా అదే విధంగా చేశాడు. కాబట్టి మనము కూడా అదే విధంగా చేయాలి. ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్లు అయితే ఒకరిని మనలో కలుపుకోవడానికి కొన్ని సముద్రాలు కూడా దాటి వెళుతారంట. మరి మన యొక్క సేవ, మన యొక్క కాపరితత్వం ఎలా ఉందో ఒకసారి గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనంలో, కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేస్తాను. నిజమైనటువంటి కాపరి ఏ విధంగా చేస్తాడు? కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త వహించి వానిని మరలా ప్రోగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా మనం కూడా చేయాలి. మనం చేసినప్పుడు మన సేవకు ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈ లోకంలో రాకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో చాలామంది కాపరులు ఉన్నారు. కుటుంబానికి కాపరు ఉన్నాడు, భార్య భర్తలు కాపరులు, స్కూల్లో మాస్టర్ గారు, టీచర్ గారు కాపరులు, సమాజంలో పెద్దలు కాపరులు, విచారణలో గురువులు మనకు కాపరులు, మేతరాష్ట్రానికి బిషప్పులు కాపరులు, మన శ్రీ సభకంతా కూడా పోపు గారు కాపరి. ఈ విధంగా రకరకాల కాపరులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది కాపరులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, కాపర్లు అనేటువంటి వాళ్ళు, వీరులు అనేటువంటి వాళ్ళు, కుమారులు అనేటువంటి వాళ్ళు, అనుచరులు అనేటువంటి వాళ్ళు, వార్తాహరులు అనేటువంటి వాళ్ళు, సోదరులు అనేటువంటి వాళ్ళు, గూఢాచారులు, రాజ్యాధికారులు, పితరులు, సుగంధ దైవ్యకారులు, సైన్యాధికారులు, అధికారులు, శూరులు, పౌరులు, సర్దారులు, బాటసారులు, మహావీరులు, రాయబారులు, పూజారులు, సంగీతకారులు, వీరందరూ కూడా నాయకులే, వీరందరూ కూడా కాపరులే. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్థితిని బట్టి మీరు కూడా మంచి కాపరులుగా మెలగండి. మంచిగా మీకున్నటువంటి అనుచరులను నడపండి. మొట్టమొదటిగా భూస్వామి నడిపించినట్లుగా కౌలుదారులను నడపకండి, నౌకర్లు నడపవద్దు. తెలివిగా, యుక్తిగా మనము మన యొక్క జీవితంలో ముందుకు నడిపినప్పుడు మన మాట వింటారు. కాబట్టి మనము కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు వాళ్ళు మన మాట తప్పకుండా వింటారు. అలాంటి శక్తిని, అలాంటి యుక్తిని భగవంతుడు మనకు దయచేయమని ఈ యొక్క ఆదివారం దినాన్న మనము వేడుకుందాం. ఈనాడు ఈ యొక్క పట్టణానికి సంబంధించి పాటలు కొన్ని ఉన్నాయి, అది విందాము. అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, క్రీస్తు మందను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకై,
విశ్వాసానికి నిలువుటద్దమై, విశ్వాసానికి నిలువుటద్దమై, అండగమాకిల నిలుచుటకు, అండగమాకిల నిలుచుటకు. ఇది ప్రవేశ గీతానికి పాడుకోవచ్చు. మంచి కాపరి మా మంచి కాపరి, స్వాగతం సుస్వాగతం. మంచి కాపరి మా మంచి కాపరి, స్వాగతం సుస్వాగతం. మా పాపములు క్షమించువాడా, మా మనవులను పాలించువాడా, మా దీనత్వము ఎరిగిన తండ్రి, మాకై ప్రార్థన చేసెడి కాపరి. మంచి కాపరి మా మంచి కాపరి, స్వాగతం సుస్వాగతం. ఇదొకటి. తర్వాత ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ఈ పాట ఒకటి. మంచి కాపరి మము కాచు కాపరి, మార్గచూపరి మమ్మేలు కాపరి, మా రక్షణ కార్యమైన మహాకాపరి. ఈ పాట కూడా ఒకటి పాడుకోవచ్చు. తర్వాత చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగా ఉండా. కలవర పడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. ఈ పాట. మా మంచి కాపరి నీ మందను పదిలంగా కాచి కాపాడుమయ్య, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా. ఈ పాట కూడా పాడుకోవచ్చు. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ఈ పాట కూడా ఉన్నది. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. తర్వాత యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి మీకు తెలిసిన పాటలు కూడా ఇంకా ఉంటే పాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉపమానమును పాటలను ఆదివారం దాంట్లో ఉపయోగించుకొని మీరు మంచిగా భక్తిగా ఎదగాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. 3 విషయాలు మర్చిపోవద్దు దయచేసి. ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. కొంచెం మీ యొక్క ఈ కార్యక్రమాలు నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఎదుటి వాళ్లకు షేర్ చేసి నన్ను ప్రోత్సహించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.